Hi students, welcome to second year intern physics class now. So we are learning most important 2 marks questions chapter wise according to weightage for coming public examinations. So intern second physics most IMP gunshots chapter is alternating current 2 marks questions. This chapter weightage 2 marks మాత్రమే. So chapter లో 2 మార్క్స్ వస్తాయి మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో మొత్తం 5 ఉన్నాయి. ఏ ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్స్ 200 volts AC into 2000 volts AC. Then calculate the number of turns in the secondary if the primary has 10 turns. మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఇంత ముందు వీడియోలో మనం రే ఆప్టిక్స్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అప్లోడ్ చేసాం. సో 2 మార్క్స్ అన్ని 2 మార్క్స్ అప్లోడ్ చేసిన తర్వాత 4 మార్క్స్ అప్లోడ్ చేసిన తర్వాత 8 మార్క్స్. సో పబ్లిక్ ఎగ్జామినేషన్ 2023 మార్చిలో జరగబోయేటువంటి ఏపీ అండ్ తెలంగాణ కోసం. సో ఫస్ట్ వన్, సో దిస్ ఈస్ ఇన్పుట్ వోల్టేజ్ స్టూడెంట్స్, it is output voltage. Input voltage VP equal to 200 volts. Output voltage Vs equal to 2000. అంటే ఇన్పుట్ వోల్టేజ్ అంటే ప్రైమరీ కాయిల్ ఉంటుంది, సెకండరీ కాయిల్. ట్రాన్స్ఫార్మర్ లో స్టూడెంట్స్ ఈ విధంగా మీరు గమనిస్తే, సో ఇక్కడేమో నంబర్ ఆఫ్ టర్న్స్ ఒక సైడ్ ఉంటాయి, నంబర్ ఆఫ్ టర్న్స్ ఇక్కడ ఒక సైడ్ ఈ విధంగా ఉంటుంది ట్రాన్స్ఫార్మర్. ఇది ప్రైమరీ కాయిల్, ఇది సెకండరీ కాయిల్. దీని ద్వారా కరెంట్ ప్రవహిస్తుంది కాబట్టి ఇది ఇన్పుట్ వోల్టేజ్, దీని ద్వారా బయటకు వస్తుంది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్. ఇది అంటే ప్రైమరీ, ఎస్ అంటే సెకండరీ. సో నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ కనుక్కోమన్నాడు. ఫైండ్ క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ ఇఫ్ ద ప్రైమరీ హ్యాస్, సో నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ, primary has 10 turns. Number of turns in the primary coil, number of turns in the primary coil is denoted by NP. Enumerate 10. We want to calculate number of turns in the secondary coil. Calculate NS. సో మనకు ట్రాన్స్ఫార్మర్ ఫార్ములా వస్తుంది VB by VS equal to NB by NS. సో ఈ రెండింటి మధ్య ఉన్న రేషియోనే మనము ట్రాన్స్ఫార్మర్ రేషియో అని కూడా చెప్తాం. ద రేషియో బిట్వీన్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ప్రైమరీ కాయిల్ అండ్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ కాయిల్, లేదా ద రేషియో బిట్వీన్ ఇన్పుట్ వోల్టేజ్ ఆఫ్ AC అండ్ అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ AC is called ట్రాన్స్ఫార్మర్ రేషియో అని చెప్తాం. So this is, మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి. క్వశ్చన్ మార్క్. VP వాల్యూ 200, VS వాల్యూ 2000, NB వాల్యూ 10, NS వాల్యూను మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 20 క్యాన్సిల్ అయిపోతాయి, 2 ones 2 10s. This implies 1 by 10 equal to 10 by NS. So then 1 cross multiplication students, 1 into NS equal to 10 into 10. So this implies number of turns in the secondary coil 100. This is answer. Important question for 2 marks. General అడుగుతూ ఉంటాడు. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్, what type of transformer is used in a 6 volt bed lamp? This is the first one. Next to second question students, in the alternating current chapter most important 2 marks questions మనం డిస్కస్ చేస్తున్నాం. సెకండ్ వన్, 6 volts మాత్రమే పనిచేస్తుంది ఆ బెడ్ ల్యాంప్. జనరల్ గా డొమెస్టిక్ అప్లయన్స్ కి వచ్చేసి వోల్టేజ్ ఆఫ్ కరెంట్ ఎంత అంటే 240. కానీ ఈ బెడ్ ల్యాంప్ వచ్చేసి ఎంత వోల్టేజ్ ఆఫ్ కరెంట్ తో పనిచేస్తుంది అంటే 6 volt. మన ఇళ్ళలోకి ప్రవేశించేటువంటి కరెంట్ యొక్క వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే 240 ఉంటుంది. సో ఇది బెడ్ ల్యాంప్ లో ఎక్కువ తగ్గిపోవాలి, ఎందుకంటే దీని కెపాసిటీ 6 volts. అందుకే మనకి ఏ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తారంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తారు. సో స్టెప్ డౌన్
స్టెప్ అప్ అంటే ఇంక్రీజ్ చేస్తుంది, స్టెప్ డౌన్ అంటే తగ్గిస్తుంది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏ 6 volt bed lamp. This is answer for it. Next one, students. What is the phenomena involved in the working of transformer? The word. So third one, transformer, working of transformer is involved in mutual induction. Transformer works on the principle of mutual induction. It is also electromagnetic induction, mutual induction. Mutual induction వచ్చేసి రెండు సర్క్యూట్స్ ఉంటాయి, ఒకటి ప్రైమరీ సర్క్యూట్, ఒకటి సెకండరీ సర్క్యూట్. ప్రైమరీ సర్క్యూట్ లో కరెంట్ వాల్యూలో మార్పు తీసుకొస్తే సెకండరీ సర్క్యూట్ లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో మార్పు వచ్చి ఇండ్యూస్డ్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే మనం మ్యూచువల్ ఇండక్షన్ అని చెప్తాం. సో మ్యూచువల్ ఇండక్షన్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద transformer ratio anna. So the ratio between output voltage, ratio between number of turns in the primary coil NP and the number of turns in the secondary coil NS of a transformer is called transformer ratio. It is also defined as transformer ratio. దీన్ని మనం ఇందాక చెప్పాం, VP/VS = NP/NS అన్నాం. అంటే VP/VS అని కూడా చెప్పవచ్చు. సో ద రేషియో బిట్వీన్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే ట్రాన్స్ఫార్మర్ రేషియో అని చెప్పొచ్చు. So ratio between number of turns in the primary coil of the transformer and secondary coil of the transformer is called transformer ratio. Next to last one, what is stepper transformer? So ఇందాక చెప్పాం ట్రాన్స్ఫార్మర్ లో, for example, this is number of turns in the, it is a primary coil and this is secondary coil. Number of turns NP, number of turns NS. When NS is greater than NP, then VS is greater than VP. అంటే సెకండరీ కాయిల్ లో నంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువైనప్పుడు ప్రైమరీ కాయిల్ లో కంటే బయటికి వచ్చేటువంటి వోల్టేజ్ ఆఫ్ కరెంటే లోపలికి వచ్చే వోల్టేజ్ ఆఫ్ కరెంట్ కంటే ఎక్కువ ఉంటుంది. VS is greater than VP. సో దీన్ని ఏమని చెప్తాము అంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంట. సో when number of turns in the primary coil bracket NP when the number of turns in the primary coil NP is less than the number of turns in the secondary coil NS, then it is called
step up transformer. It is called a step up transformer. So when the number of turns in the primary coil is less than the number of turns in the secondary coil, ledante number of turns in the secondary coil is greater than number of turns in the primary coil, appudu output voltage input voltage kante ekku untadi kabatti step up voltage nu penchutadi kabatti step up. What is step down transformer kuda adugutu untadu. So step down transformer ante em cheptamante, when the number of turns in the primary coil is greater than the number of turns in the secondary coil. So primary coil lone ఎక్కువ number of turns ఉండి secondary coil లో తక్కువ ఉంటే దాన్ని ఏమంటామంటే step down transformer అంటాం స్టూడెంట్స్. ఇది సో ఆల్టర్నేటింగ్ కరెంట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఫర్ 2 మార్క్స్. సో నెక్స్ట్ చాప్టర్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అనేది నెక్స్ట్ చాప్టర్ లో అప్లోడ్ చేస్తాం. ప్రాక్టీస్ బెటర్. సో కీప్ టార్గెట్ 60-60.